దేవుడి మీద భయం భక్తి పోయి చాలా రోజులైంది. ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా అన్ని పార్టీల వాళ్ళు కబ్జాకోరులుగా మారిపోయారు. దేవుడి సొమ్మును దోచుకుంటున్నారు. భక్తులకు కష్టాలు సమస్యలు వచ్చినప్పుడు ఆలయాలకు వెళ్తారు. తమను కష్టాల నుండి కాపాడమని జనం దేవుణ్ణి ప్రార్థిస్తారు. కానీ దేవుడు ఆస్తులనే అడ్డంగా కొట్టేసే బ్యాచ్ ఒకటి తయారైంది. కడప జిల్లాలో కొందరు రాజకీయ నాయకులు బరిదెగించి ఆలయాల భూములను అడ్డంగా కొట్టేసిన వైనంపై ఏబిఎన్ ఫోకస్. అవినీతి అక్రమాలకు పాల్పడే రాజకీయ నాయకులు తమ పాపాలను కడుక్కునేందుకు ఆలయాలకు వెళ్లి దేవుడి దగ్గర తమ దొంగ భక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు. పల్లో పనిగా ఆ దేవుణ్ణి, దేవుడి మాన్యాలను, దేవుడి హుండీలను దిగమింగేస్తూ ఉంటారు. తమ అక్రమాల్లో దేవుడి భూములను భాగం చేస్తారు. కడప జిల్లాలోని పలు ఆలయాలకు సంబంధించిన దేవుళ్ల భూములను అన్ని పార్టీల నేతలు అడ్డంగా కొట్టేశారు. 5 ఏళ్ల జగన్ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలు ఒకటొకటిగా బయటకొస్తున్నాయి. అప్పుడు కడప జిల్లాలో వైసీపీ నేతలు బరితెగించారు. 100 కోట్ల విలువైన ప్రైవేటు భూములే కాకుండా ప్రభుత్వ స్థలాలు, దేవుళ్ల ఆస్తులను సైతం వదిలిపెట్టలేదు. జిల్లాలోని పలు ఆలయాలకు సంబంధించిన దేవుళ్ల భూములను అడ్డంగా కొట్టేశారు. భూ కబ్జా కోరులతో కుమ్మక్కైన కొందరు రెవెన్యూ అధికారులు రికార్డులనే మార్చి రాజకీయ నాయకులకు అప్పగించిన దాఖలాలు ఉన్నాయి. కోట్లాది రూపాయలు విలువ చేసే పలు ఆలయాలు, దేవుడి మాన్యాలకు సంబంధించిన సాగు భూములను కొట్టేశారు. కడప జిల్లాలో 100 ఎకరాల దేవుడి మాన్య భూములు వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అప్పట్లో వైసీపీ నేతలు కొట్టేస్తే మీ కన్నా మేము తక్కువ అన్నట్లు ఇప్పుడు కొందరు టీడీపీ నేతలు కూడా దేవుడి భూములను అక్రమ మార్గాల్లో కొట్టేస్తూ కొన్ని చోట్ల కబ్జాలకు పాల్పడిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దేవుడి మాన్యాలు అన్యాక్రాంతమయ్యాయి. దొంగ రికార్డులు సృష్టించి దోచేశారు. కడప జిల్లాలో ముఖ్యంగా బద్వేల్, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో ఉన్న పలు ఆలయాల భూములను రాజకీయ నాయకులు కొట్టేసినట్లు వివరాలు వెలుగులోకొచ్చాయి. బద్వేల్ ప్రాంతంలోని పోరుమామిళ్ల మండలం రంగసముద్రం గ్రామ పరిధిలో మద్దిమాను గుర్రప్ప స్వామి ఆలయం ఉంది. బి కోడూరు మండలం మున్నెల్లి గ్రామ రెవెన్యూ పొలం సర్వే నెంబర్ 39లో 2.33 ఎకరాల విలువైన భూమి ఈ గుర్రప్ప స్వామి ఆలయం పేరు మీద ఉంది. ఈ భూమిని రైతుల కౌలుకిచ్చి ఆ వచ్చే ఆదాయాన్ని ఆలయ నిర్వహణకు ఉపయోగించేవారు. ఈ భూమి 2 కోట్లకు పైనే విలువ చేయడంతో దానిపై బి కోడూరుకు చెందిన అధికార పార్టీ టీడీపీ నేత కన్నుబడింది. రెవెన్యూ అధికారుల సహకారంతో దొంగ రికార్డులు సృష్టించి తన తండ్రి పేరిట ఆన్లైన్ చేయించుకున్నట్లు తెలిసింది. 2020 వరకు ఈ భూమి గుర్రప్ప స్వామి ఆలయం పేరు మీదే ఉండేది. ఈ భూమిని భీమఠం మండలం చౌటుపల్లికి చెందిన వ్యక్తికి అమ్మేశాడు. ఈ భూమి పక్కనే బెంగళూరు విజయవాడ గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్డు వెళుతూ ఉండడంతో సదరు వ్యక్తి పరిహారం కోసం ప్రయత్నించాడు. పరిహారం విచారణలో గుర్రప్ప స్వామి భూమి వ్యవహారం బట్టబయలైంది. ఇదే బద్వేల్ ప్రాంతంలో ఉన్న గోపాలస్వామి, లంకముల రామలింగేశ్వర స్వామి ఆలయాలకు సంబంధించిన భూముల్లో కొంత భాగాన్ని టీడీపీ నేతలు కబ్జా చేసినట్లు ఎండోమెంట్ అధికారులు గుర్తించారు. తిప్పనపల్లె గ్రామ పొలం సర్వే నెంబర్లు 268, 292లో 75 సెంట్ల ఆలయ భూములను ఆక్రమించిన టీడీపీ నేత సొంత గెస్ట్ హౌస్ నిర్మించుకున్నట్లు ఎండోమెంట్ అధికారులు తేల్చారు. ఈ మేరకు ఆలయ భూములు కబ్జా గురయ్యాయని సర్వే చేసి తమకు హద్దులు చూపించాలని బద్వేల్ రెవెన్యూ అధికారులకు సంబంధిత ఎండోమెంట్ అధికారులు లెటర్ పెట్టుకోవడంతో ఈ కబ్జాల వ్యవహారం వెలుగులోకొచ్చింది. మండలం మున్నెల్లి గ్రామం సర్వే నెంబరు 39B ఆర్ఎస్ఆర్ ప్రకారము 2 ఎకరాల 23 సెంట్లు మద్దిమాను గుర్రప్ప స్వామి పేరుతో ఉన్నది. కానీ 2016లో రామచంద్రారెడ్డి పేరుతో నమోదయ్యిండగా మళ్ళీ అక్కడి నుంచి 2023లో బసిరెడ్డి నారాయణ రెడ్డి గారి పేరుతో నమోదయ్యింది. తర్వాత అలిగేషన్ వచ్చి దీని మీద ఎంక్వైరీ చేసి మద్దిమాను గుర్రప్ప స్వామి అని తెలిసినాక డిస్ప్యూట్లో పెట్టేసినారు. 2023లో డిస్ప్యూట్లో పెట్టారు. ప్రస్తుతం ఇది పేపర్లో వస్తుంది. ప్లస్ సీఎంఓ గారి ద్వారా ఎంక్వైరీ రిపోర్ట్ అడిగినారు.
దాని ప్రకారం మేము ఇప్పుడు విచారణ చేసి రిపోర్టు పై అధికారులకు పంపిస్తాం. మా గ్రామంలో ఓకిలి రామచంద్రారెడ్డి అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా సుమారు 15 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాడు. ఆయన దేవుని భూములు ఎక్కడున్నాయి, దేవుని భూములు ఎట్టమ్మాలా, దేవుని భూములు ఎట్ట కబ్జా చేయాలని మధ్యమాన స్వామి, మున్నిళ్ళ వెంకాలమ్మ తల్లి దేవస్థానాల భూములపైనే ఆయన దృష్టి అంతా పెట్టి దేవుని భూములు కబ్జా చేసే కార్యక్రమం చేస్తున్నాడు. చేసి ఈయన పైన అధికారులు ఎలా సహకరిస్తారో తెలియదు, ఏమి చేసినా తెలియదు. కాబట్టి ఈ దేవుని భూములు అమ్మిన రామచంద్రారెడ్డిపై చర్యలు తీసుకొని అధికారులు అది క్యాన్సిల్ చేసి అతనిపైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని కూడా కోరుతాండ. అలా కాని పక్షంలో మధ్యమాన గుర్రప్ప స్వామి దగ్గర త్వరలో కొన్ని వేల మందితో ర్యాలీ కార్యక్రమం నిర్వహించి నిరాహార దీక్ష చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇలా జరగని పక్షంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అధికారులపై ఆశ్రయించి హైకోర్టు నుంచి కూడా వీళ్ళ పైన ఒత్తిడి తీసుకొచ్చి దేవుని భూమి దేవునికి ఇప్పించేదానికి చివరి వరకు పోరాడతాం. బద్వేలు మండలంలోని తిప్పనపల్లి గ్రామంలో లంకమలేశ్వర స్వామి, కొండగోపాల స్వామి సంబంధించి ఆ దేవస్థానం సంబంధించి ఆ భూములకు ఆక్రమణ గురి అయింటే దాని హద్దులు ఏర్పాటు చేయవలసిందిగా మనకు కృష్ణయ్య గారు, ఈఓ గారు లెటర్ పెట్టారు. దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాము. దాని హద్దులు ఏర్పాటు చేసి ఆ భూమికి వారి నివేదికను ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పంపించడం జరుగుతుందండి. ప్రొద్దుటూరు పట్టణంలో పురాతన ఆలయమైన ముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి చుట్టుపక్కల గ్రామాల్లో వందలాది ఎకరాల భూములున్నాయి. ఈ భూములు చాలా వరకు అన్యాక్రాంతంలో ఉన్నాయి. అవి అత్యధికంగా వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ భూముల గురించి ఎండోమెంట్ అధికారులు కానీ, పాలక మండలి సభ్యులు కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ ముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయ భూముల్లో 27.29 ఎకరాల భూములను 2012లో కొందరు రైతులకు వేలంపాట ద్వారా లీజుకిచ్చారు. ఈ భూముల విలువ ఇప్పుడు ఎకరా 10 కోట్లు పలుకుతోంది. 27.29 ఎకరాల భూములు మొత్తం విలువ 272 కోట్లు చేస్తుంది. 13 ఏళ్ల క్రితం 21 మంది రైతులకు 3 ఏళ్ల కాల పరిమితితో ఈ భూములను లీజుకిచ్చారు. ఈ విలువైన దేవుడి భూములను కొట్టేసేందుకు వీరు అనేక ఎత్తులు వేసినట్లు తెలుస్తోంది. తాము పేద రైతులమని ఈ భూములను తమకే కేటాయించాలని హైకోర్టుకు వెళ్లారు. అప్పటి ఈ భూములకు 12 ఏళ్ల క్రితం వేలంలో పాడుకున్న నామమాత్రమే, కౌలు మాత్రమే చెల్లిస్తున్నారు. కోట్ల రూపాయలు విలువ చేసే ప్రొద్దుటూరు ముక్తి రామలింగేశ్వర స్వామి భూములను వేలంపాట పాడుకున్న వారిలో వైసీపీకి చెందిన రైతులే ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా ఈ భూములను కొట్టేయాలని వారు ప్లాన్ చేస్తున్నారు. కడప జిల్లాలోని ఆలయాల దేవుళ్ల మాన్య భూములను ఇరు పార్టీల రాజకీయ నాయకులు బరితెగించి అనేక రకాల అక్రమ మార్గాల్లో అడ్డంగా కొట్టేస్తున్నా జనం ఏమీ చేయలేక ఆవేదనలో కుమిలిపోతున్నారు.